ఆర్టీఓ అధికారులమంటూ ఉప్పల పోలీస్ స్టేషన్ పరిధిలో కొందరు వసూళ్లకు పాల్పడుతున్నారు. బాధితులు కాంక్రీట్ మిల్లర్లు, ఓనర్లు, మేస్త్రీలు ఉప్పల పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన దిగారు. ఆర్టీఓ అధికారులమంటూ తమ బండ్ల నాపి అక్రమంగా డబ్బులు వసూలు చేశారని వాపోతున్నారు బాధితులు. ఈ దందా సంవత్సర కాలంగా జరుగుతున్నట్లు సమాచారం. రోజుకు వేల రూపాయలు వసూలు చేస్తూ అనేక ఇబ్బందులు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంక్రీట్ మిల్లర్ల, ఓనర్లు, మేస్త్రీలు నకిలీ ఆర్టీఓ అధికారిని పట్టుకుని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. నకిలీ ఆర్టీఓ ప్రేమ్ కుమార్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఓకేనా సార్, నా పేరు తిరుపతయ్య. నేను రామంతపూర్లో ఉంటా. నేను కాంక్రీట్ మిల్లర్ వర్క్, ఈ బిల్డింగ్ స్లాబ్ లేచే పని చేస్తాం. మేము అందరూ అదే పని చేస్తాం. ఫేక్ ఆర్టీఓ మాకు ఒక 1 ఇయర్ అబోవ్ అవుతుంది. 1 ఇయర్ నుంచి మేము 2000, 3000, 5000, 7000, 8000 ఎట్లా దొరికితే అట్లా తీసుకుంటున్నాడు. మేము ఆయన గురించి బాగా 2-3 రోజులు బాగా తిరిగినాము, దొరకలేదు మాకు. ఈరోజు దొరికిండు. తీసుకొచ్చి ఈ పోలీస్ స్టేషన్లో అప్పచెప్పడం జరిగింది. వాళ్ళ మీద కఠినమైన చర్య తీసుకొని బయటికి వెళ్ళకుండా చేయాలనేది మా కోరిక. మేము ఎక్కడెక్కడ ఆపుతున్నావు? ఉప్పల్ చెరుకట్ట నుంచి జోడిమెట్ల వరకు, ఇక్కడ చెన్నైచెర్ల, బోడుప్పల్, బొల్లిగూడెం, చిల్కానగర్, అక్కడ సిపిఆర్ రోడ్డు, కొరెంల రోడ్డు, నారపల్లి నుంచి బ్రీజా కారు ఉంది సార్. అనేది వస్తాడు, మిషన్ల ముంగట ఆపేసేస్తాడు. ఆపేసేసి నీ దాని మీద ఫైన్ ఉందని అడుగుతాడు.